అనంతపురం జిల్లాలో ఓ వైసీపీ ఇన్ఛార్జి వ్యవహారం పార్టీ నేతలకు తలనొప్పిగా మారింది. క్యాడర్కి ముఖం చాటేసిన ఆ నేత లీడర్లను పట్టించుకోవడం లేదు. దీంతో ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించాలన్న డిమాండ్తో తాడేపల్లి కేంద్రంగా కొందరు నేతలు పావులు గదుపుతున్నారు. ఈ క్రమంలోనే కొత్త నాయకుడికి బాధ్యతలు అప్పగించే అవకాశాన్ని పార్టీ నాయకత్వం పరిశీలిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. పదవి ఎవరికి దక్కుతుందోనన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఇంతకీ ఎవరా ఇన్ఛార్జ్, ఏదా నియోజకవర్గం, రేసులో ఉన్న నేతలెవరు? పూర్తి వివరాలు ఇన్సైడ్ స్టోరీలో చూద్దాం. మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైసీపీ రాజకీయాలు 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కు అన్నట్లుగా మారాయని సొంత పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన దద్దాల నారాయణ ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నారు. కానీ పార్టీ శ్రేణులను సమన్వయం చేయలేకపోతున్నారన్న విమర్శలు సొంత పార్టీ నుంచే వస్తున్నాయి. ఇన్ఛార్జ్ క్రియాశీలకంగా లేకపోవడంతో కందకు లేని దురద కత్తిపీటకెందుకని క్యాడర్ సైతం అదే రీతిన వ్యవహరిస్తోంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న సమయంలో ఈ పరిస్థితి నష్టమని వైసీపీలో వినిపిస్తోంది. పార్టీ అధిష్టానం నియోజకవర్గాన్ని ఎందుకు వదిలేసిందన్న ప్రశ్న వస్తోంది. ఇన్ఛార్జి పదవి కోసం పలువురు నేతలు పోటీ పడుతూ తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ చక్కర్లు కొడుతున్నా అధినాయకత్వం ఉదాసీనంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. కనిగిరి వ్యవహారం పార్టీ పెద్దలకు చికాకు తెప్పిస్తోంది. కనిగిరి నియోజకవర్గం హనుమంతునిపాడు జెడ్పీటీసీ దద్దాల నారాయణకు గత ఎన్నికల్లో వైసీపీ టికెట్ ఇచ్చిన కూటమి వేవ్లో టీడీపీ అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి చేతిలో ఓడిపోయారు. 2014లో ఇక్కడ పరాజయం పాలైన బుర్రా మధుసూదన్ 2019లో గెలిచారు. ఫ్యాన్ పార్టీ పాలనలో బుర్రా మధుసూదన్ చెలరేగిపోయారు. సొంత పార్టీ నాయకులు క్యాడర్పై కేసులు పెట్టి వేధించారన్న ఆరోపణలున్నాయి. ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ సామాజిక వర్గ నేత, హనుమంతునిపాడు జెడ్పీటీసీ సభ్యుడు దద్దాల నారాయణ పైన పలు కేసులు పెట్టి వేధించడంతో కనిగిరి వదిలి వెళ్లాల్సి వచ్చింది. దీంతో గత ఎన్నికల్లో బుర్రా మధుసూదన్ను పక్కన పెట్టిన జగన్ దద్దాల నారాయణకు సీటు కేటాయించారు. ఈ వ్యవహారం అప్పటి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్కు మింగుడు పడని పరిణామంగా మారింది. ఇక తనను వేధించిన బుర్రా మధుసూదన్ స్థానంలోనే పోటీ చేసే అవకాశం వస్తుందని ముందుగా దద్దాల నారాయణ ఊహించలేదు. ఓటమి తర్వాత పార్టీ శ్రేణులను సమన్వయం చేయడం నారాయణకు తలకు మించిన భారంలా మారింది. దీంతో కనిగిరి నుంచి సర్దుకున్నారని వైసీపీలోని ఈ నేత వ్యతిరేకులు ప్రచారం చేస్తున్నారు. పైగా కనిగిరి వైసీపీకి కొత్త ఇన్ఛార్జి వస్తున్నారంటూ చెబుతున్నారు. మరోవైపు గత ఎన్నికల్లో కనిగిరి నుంచి కందుకూరుకు బదిలీ అయిన బుర్రా మధుసూదన్కి అక్కడ కాలం కలిసి రాలేదు. దీంతో కందుకూరులో ఓటమితో ఈ నేత తిరిగి కనిగిరి రావాలని ప్రయత్నిస్తున్నారు. ఈ స్థానం వైసీపీ బాధ్యతల కోసం బుర్రా మధుసూదన్తో పాటు మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు, రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ చింతల చెరువు సత్యనారాయణ రెడ్డి పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో కనిగిరి టికెట్ కోసం కదిరి బాబురావు, సత్యనారాయణ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదు. దీంతో 2029 ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పలుచోట్ల నియోజకవర్గ ఇన్ఛార్జీలను పార్టీ నాయకత్వం మార్చింది. పర్చూరు, అద్దంకి నియోజకవర్గ బాధ్యతలను కొత్తవారికి అప్పగించింది. దీంతో కనిగిరి ఇన్ఛార్జిని మార్చే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యేలు బుర్రా మధుసూదన్, కదిరి బాబురావుతో పాటు చింతల చెరువు సత్యనారాయణ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. ఎవరికి వారు తమ వర్గంతో తాడేపల్లి పెద్దల్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. మరోవైపు నియోజకవర్గ ఇన్ఛార్జి పదవిని కాపాడుకునేందుకు దద్దాల నారాయణ తన వర్గాన్ని కూడగట్టారు. దీంతో కనిగిరి వైసీపీలో దద్దాల నారాయణ, బుర్రా మధుసూదన్, కదిరి బాబురావు, చింతల చెరువు సత్యనారాయణ రెడ్డి వర్గాలు తయారయ్యాయి. కొత్త ఇన్ఛార్జి విషయంలో వైసీపీ అధినాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.